తన యొక్క ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రంలో ఆయన నడిపించారు. చాలామంది ఏమనుకుంటారంటే, అసలు శోధనలే వద్దండి, శ్రమలే వద్దండి అని అంటారు. మీకు ఇంకో విషయం చెప్తాను నేను. శోధనలు, శ్రమలు మన జీవితాల్ని ఫుల్‌ఫిల్ చేస్తాయన్నమాట. చక్కగా మన జీవితము ఒక శిల్పం గనక ఉలి దెబ్బలతో కొట్టబడతా ఉంటున్నప్పుడు మంచి రూపుని ఏ విధంగా సంతరించుకుంటదో, ఒక మట్టిలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్ళి కొలిమిలో వేసినప్పుడు ఒక ప్యూరిటీని అది పొందుకుంటదో, ఈరోజు నీ జీవితంలో వచ్చిన శ్రమ దేవుడు నీకు అది అనుభవ జ్ఞానము చేత నీకు దేవుడు రేపొద్దున అది శ్రమను నాట్యముగా మార్చేటటువంటి దేవుడు. అంతేగాని పిల్లవాడు ఎప్పుడు కూడా ఏడవకుండా పడుకుంటే వాడిలో ఏదో రోగం ఉన్నట్టు. పిల్లలు ఏడవాలి. పిల్లలు ఏడిస్తేనే వాళ్ళకి ఆకలి పెరుగుతుంది. ఏడిస్తేనే వాళ్ళు ఆరోగ్యవంతుల లక్షణము. అలాగా నీ జీవితంలో అసలు శోధనలే కాదు. శోధనలో పడిపోకుండానట్లుగా ప్రార్థన చేయమన్నాడు. శ్రమలలో అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, "శ్రమ పొంది ఉండుట నాకు మేలాయెను" అని అంటున్నాడు.